అందరికీ నమస్కారం. దయచేసి ఈ వీడియోను చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఒక నాయకుడు ఏ విధంగా పరిపాలించాలంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వీళ్ళందరినీ మనం నాయకులుగా పిలుస్తాము. 15 ఏళ్ల క్రితం ప్రజాస్వామ్యం గురించి చదువుకున్నాను. 30 నుంచి 35 సంవత్సరాల వచ్చాక కూడా ఈరోజు నేను మాట్లాడకపోతే పనికిరాని వాళ్ళే మనల్ని పరిపాలిస్తారు. పైసలకు, మందు సీసాలకు, బీరు మరియు బిర్యానీలకు లొంగకుండా మీ బాధలను తీర్చే ఒక మంచి యువ నాయకుడిని ఎన్నుకోండి. ఎదుటివాడు తాగిపించింది రాత్రి తాగిపిస్తే ఉదయం వరకే ఉంటుంది. అదే మీరు ఎదురు తిరిగి నిలబడితే జీవితాంతం ఉంటుంది. వాడిచ్చే డబ్బులకు అమ్ముడుపోతావో లేక వాడిని వంగ పెడతావో ఈరోజు నీ ఓటు ద్వారా వాడికి బుద్ధి చెప్పు. నా ఊరు మారాలి, నా ఊర్లో నా పేరు వినపడాలి అనే ముందుకెళ్ళండి. పైసలు నింపుకునేటోడు కాదు, ప్రభుత్వాన్ని నిలదీసేటోడే సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా పోటీ చేయడానికి అర్హత ఉంటుంది. మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ముఖ్యంగా యువతకు ఈ వీడియో ద్వారా నేను సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. అదేమనంటే, యువత ముందుకు రండి, రాజకీయ భవిష్యత్తును మీ చేతిలోకి తీసుకోండి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు ఇలా చాలా సందర్భాలలో పెద్ద పెద్ద నాయకులే వీళ్ళు ఏమని పిలుపునిచ్చారు? యువత రాజకీయంలోకి రావాలి, అప్పుడే భారతదేశ భవిష్యత్తును, ఉనికిని, రాష్ట్రాల ఉనికిని మీరు కాపాడుతారని వాళ్ళ నోటి ద్వారానే విన్నాం. కనుక ఖచ్చితంగా యువకులు, నైపుణ్యం గల యువకులు ఈ రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తారని మనసారా 2 చేతులెత్తి జోడించి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.